చరిత్ర గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో. ఇట్ ఈజ్ ఏ హిస్టరీ బుక్. అందరూ చెప్పండమ్మా. నెహెమ్యా గ్రంథము, ఎస్తేరు గ్రంథము, రూతు గ్రంథము, దీస్ ఆల్ ఆర్ ద హిస్టరీ బుక్స్. వీటిని చరిత్ర పుస్తకములు అంటారు. అంటే చరిత్రలో ఇవి జరిగినాయి. ఇప్పుడు వీటన్నిటిలో కల్లా అతి ప్రాముఖ్యమైన గ్రంథము ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథం గురించి ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవలసిన అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఆ ఈరెంట్ ఫ్యాన్ కూడా ఆపేసింది, కొంచెం వాయిస్ తగ్గిపోదు, చలికాలమే కదా, ఆపేసారు రెండు కూడా. అమ్మా చెప్పండి, ఈరోజు మనం దేంట్లో ప్రయాణం చేస్తున్నాం? ఎస్తేరు గ్రంథం. ఏంటి ఎస్తేరు గ్రంథంలో ఉన్న అది కూడా ఆపేసి ప్రాముఖ్యమైన విషయాలు ఏమై ఉంటాయి ఎస్తేరు గ్రంథం? హైమవతి గారు, ధర్మశాస్త్రాన్ని ప్రభు ఏమన్నాడంటే కేవలం అది ఒక నీడ. పౌలులో నుంచి దేవుడు మాట్లాడాడు, నేను ధర్మశాస్త్రము రాపించాను, నేను ధర్మశాస్త్రం బోధింపజేశాను. వాస్తవానికి ధర్మశాస్త్రం ఒక ముళ్ళు. ఈ ధర్మశాస్త్రం అంతా కూడా కేవలము అది ఒక నీడ. అవన్నీ నిజాలు కాదు. చరిత్ర జరిగింది, నేను కాదంటలా. రూతు చరిత్ర జరిగింది, బోయాజుకి పొలాలు ఉన్నాయి నిజం, రూతు మోయాబులో భర్త చనిపోయింది నిజం, నయోమికి కూడా భర్త ఎలిమిలేకు మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత చనిపోయాడు. వాళ్ళిద్దరూ బార్లీ సీజన్లో ఆ పంట కాలం వస్తున్నప్పుడు వర్షాలు వచ్చినాయి, మళ్ళా దేవుడు చిగురింపజేస్తున్నాడు ఏ ప్రాంతాన్ని? యెరూషలేముని అని ఆ బెత్లెహేములో విని ఆమె మళ్ళీ కూడా మైగ్రేట్ అయింది. ఇవన్నీ నేను కాదంటున్నా, నెహెమ్యా పుస్తకం నిజం. కానీ ఈరోజు నేను ధ్యానం చేసేది, అమ్మ బైబిల్లో ఆ గ్రంథం ఈ గ్రంథం అని ఏమి లేదు. 66 పుస్తకాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. దేన్ని కూడా మనం ఇది ప్రాముఖ్యమైనది అది ప్రాముఖ్యం కానిదని మనం చెప్పలేం. ఇఫ్ యూ టేక్ ఎజ్రా, ఇట్ ఆల్సో ఏ వన్ థింగ్, ఏ మెయిన్ ఇంపార్టెంట్ పుస్తకం. కాబట్టి ఈరోజు ఎస్తేరు గ్రంథంలో చాలా నీడలను దేవుడు పేర్చాడు. 1వ అధ్యాయం అంతా కూడా ప్రకటన గ్రంథమును పేర్చాడు. 1వ అధ్యాయంలో అసలు ప్రకటన గ్రంథం యొక్క విస్ఫోటనాన్ని దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి ఎస్తేరు గ్రంథముని ఏదో అక్షరం టు అక్షరం ఇలా చదువుకుంటా పోతే అది ప్రియులారా మన జీవితంలో పనిచేయదు. ఎస్తేరు గ్రంథమును ఎట్లా చదవాలంటే ఒక ప్రత్యక్షత జ్ఞానంతో చదవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు 5వ వచనంలో నేను చదువుతున్నాను, ఆయన 7 దినముల విందు చేయించాడు. ఒక రాజు తన యొక్క తోటలో తనకున్న పరివారం అంతటికి, తనకున్న రాజ్యం అంతటికి, తనకున్న సామ్రాజ్యం అంతటికి, సామంత రాజులకి అందరిని పిలిపించి 7 దినములు విందు చేశాడు. ఒక దినము కాదు. ఎందుకని 7 దినాలే విందు చేయాలి? ఎవరి అహష్వేరోషు? ఎవరు ఈయన గారంటే ఆయన దేవుని యొక్క సాక్షాత్తు నిలువెత్తు రూపం. అహష్వేరోషు ఎవరికి ఛాయ? అహష్వేరోషు ఎవరికి నీడ? అహష్వేరోషు ఎవరికి సాదృశ్యం అంటే కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తుకి అహష్వేరోషు సాదృశ్యం. మీరు ఎస్తేరు గ్రంథం మొత్తం చూసుకోండి, అహష్వేరోషు ఎక్కడ కూడా తప్పు చేసినట్టుగా లేదు. అహష్వేరోషు ద్రాక్ష రసం తాగాడు. అహష్వేరోషు కావాల్సిందే ద్రాక్ష రసం. మా మెల్కిసెదెకుకి కావాల్సింది కూడా ద్రాక్ష రసం. అసలు యేసుక్రీస్తు అన్నాడు, నేను నిజమైన ద్రాక్ష రసమును. అందుకనే చూడండి, ద్రాక్ష రసమైన దేవుడు కానాను విందులో ద్రాక్ష రసమును పంచాడు. అందరూ చెప్తారా ఎన్నిసార్లు పంచాడు ద్రాక్ష రసాన్ని? 7 పాత్రలలో. 6 పాత్రలు అక్కడ ఉంచబడ్డాయి, కానీ 7వ పాత్ర యేసుక్రీస్తు వచ్చాడు. అక్కడ కూడా ఒక నీడ, కొత్త నిబంధనలు. అంటే ఇవన్నీ ఏంటయ్యా అంటే సింపుల్గా చెప్పాలంటే దేవుడు ఒక 7 నక్షత్రాలను కలిగి ఉన్నాడు.
దేవుడు ఒక 7 కొమ్ములను కలిగి ఉన్నాడు. దేవుడు ఒక 7 కన్నులు కలిగి ఉన్నాడు. ఇంకా ఎక్స్పెషల్లీ చెప్పాలంటే గాడ్ ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ చర్చ్ ఏజెస్. దేవుడు 7 అనే సంఘకాలాలను కలిగి ఉన్నాడు. అందరూ చెప్పండి అమ్మా. ఎఫెసస్, స్ఫుర్ణ, పెర్గమస్, తుతైరా, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవోదిషియా. ఈ 7 సంఘకాలాల్లో దేవుడు విందును పంపిస్తున్నాడు. మా చాలా ఆసక్తిగా ఉండండి. వర్షం పడుతుందా, వైపౌట్, దాన్ని పట్టించుకోవద్దు. మీరు ఈరోజు ఉదయాన్నే ఈ బోధ దేవుడు మనకిస్తున్నాడంటే చాలా కృపలో ఉన్న సంఘం. కృపలో ఎదిగిన సంఘమే, కృపలో ఎదిగిన సంఘమే, కృపను పొందిన సంఘమే. మనం ఎవరు? సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో ఎవరాము కనిపించామంటే 12 నక్షత్రాలు ధరించినాము. ఆత్మల భారం, ఆత్మాభిషేకం, ఆత్మవరములు. ఎవరి 12 నక్షత్రాలు కలిగిన స్త్రీ అంటే ఇజ్రాయిల్ సంఘం. ఆమె కన్య మరియమ్మ కాదు, ఆమె ఇంకొక ఆమె కాదు, ఆమె ఇజ్రాయిల్ సంఘం. ఆ ఇజ్రాయిల్ సంఘం చంద్రుడి మీద నుంచి సూర్యునిలోకి ఎదిగింది. ధర్మశాస్త్రంలోంచి ఇజ్రాయిల్ సంఘం అపోస్తుల బోధలోనికి ఎదిగింది. కాబట్టి ప్రియులారా, ఈ రోజున 7 రోజుల విందు తన సామంత రాజులను, తన పరివారాన్ని, తన కుటుంబాన్ని, తన సైన్యాధ్యక్షులని అందరిని పిలిపించుకొని 7 దినాలు ఒక మంచి విందును జరిగించాడు. హల్లెలూయా. ఎవరైనా అంటే షూషను కోటలో ఉన్న అహష్వేరోషు. ఎవరు ఈ అహష్వేరోషు అంటే నీడ, నిజస్వరూపము, క్రీస్తు యొక్క నీడ. అహష్వేరోషే యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేయాలా? మనకు కూడా 7 సంఘకాలాలను ఏర్పాటు చేయాలి. అందుకనే యేసుక్రీస్తు ఏమన్నాడు? అక్కడ 6 సంఘకాలాలను ఏర్పాటు చేయండి. 6 రాతి బాణలను మీరు పెట్టండి. 7వ సంఘకాలంలో నేను భూమి మీదకి వచ్చి ఒక మంచి ద్రాక్షారసాన్ని ఇవ్వబోతున్నాను. రాజద్రాక్షరసం 7వ సంఘకాలంలో రాబోతున్నది. 7వ సంఘకాలంలో అద్భుతమైన విషయాలు మీకు అందబోతున్నాయి. ఇప్పుడు 7వ సంఘకాలంలో ఏమొచ్చినదంటయ్యా? 7 ముద్రల ప్రవాహం అనే ద్రాక్షరసం వచ్చినది. అది అందుకోగలిగిన వారికి అది అందుకుంటారు. అది అందుకోగలిగిన వారు అందుకుంటారు. ద్రాక్షారసము మనల్ని పిలుస్తుందంట. ద్రాక్షారసం పిలుస్తుంది మనల్ని ఈ కాలానికి కూడా. ఒకసారి తీయమ్మా. 9వ అధ్యాయం సామెతల పుస్తకం. ద్రాక్షారసం కలిపి మనల్ని పిలుస్తుంది. అమ్మా, ద్రాక్షారసం కలిపి చూడండి, జ్ఞానం అంట ద్రాక్షారసాన్ని కలిపిందంట. రోసే గారు, జ్ఞానంపై ద్రాక్షారసం కలపటం ఏంటి? తెక్కల మాటలు. జ్ఞానం అంటే ఎవరో తెలిస్తే ద్రాక్షారసం అంటే ఏందో అయినా చూద్దాం. ఈ రాత్రి దేవుడు మనల్ని దర్శించునుగాక. హల్లెలూయా. జ్ఞానము 7 దూతలను చెక్కుకున్నది. అమ్మా, జ్ఞానము ఎవరిని చెక్కుకున్నది? 7 సంఘకాలను చెక్కుకున్నది. 7 నక్షత్రికులు చెక్కున్నది. 7 దూతలను నిర్మించుకొని ఆ 7 దూతల్లోనికి జ్ఞానము వచ్చి పిలుస్తుంది. ఆ జ్ఞానము ఎలాగ పిలుస్తుందంటే ద్రాక్షారసాన్ని కలిపి పిలుస్తున్నది. మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ద్రాక్షారసం అంటే ప్రత్యక్షత. నిన్న ఒక ఆయన వస్తే దాదాపు 2 గంటల వాక్యం మాట్లాడారు. బ్రదర్, ఏదేమైనప్పటికీ పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోసుకోబాకండి. క్రొత్త ద్రాక్షారసం మీరు పాత జీవితాలతో మీలో పోసుకుంటే అవి పగిలిపోతాయి. ఈ కాలానికి దేవుడు క్రొత్త ద్రాక్షారసాన్ని పంపించాడు. ఇట్స్ ఎ న్యూ వైన్, ఇట్స్ ఎ న్యూ రెవల్యూషన్. అది ఒక క్రొత్త ప్రత్యక్షత. ఈ కాలపు వర్తమానమే ఒక న్యూ వైన్. వైన్ తాగాలి. మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే వైన్ తాగాలి. ఎందుకంటే నేను వైన్ అన్నా, నేను ద్రాక్షావల్లిని, మీరు నాలోని త్రాగండి.
నాలోనిది తినండి, నన్ను తాగండి, నన్ను తినండి అనలా లేదా విజయ్? యోహాను సువార్త అనలా లేదా అమ్మ జ్యోతి, హేమావతి గారు? నన్ను తినండి. మరి రేపు 3వ తారీఖున ఆ పని చేద్దాం. నేను ఖాళీగా ఉన్నా, ఏం పర్వాలేదు, హ్యాపీగా మీ దగ్గరికి వస్తా, ఒక అద్భుతమైన గంట వాక్యం చెప్తా, మీకు ఆ వైన్ ఇస్తా, ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ ఈ ఈ ఈ జ్ఞానమైన దేవుడు ఏం చేస్తున్నాడు అయ్యా అంటే ద్రాక్షారసం కలిపాడంట. విజయ్ చదువు 2వ వచనంలో, నువ్వు చూసావు కదా. ఆయన ఏం చేశాడంటే ద్రాక్షారసం కలిపాడు. అంటే ఆల్రెడీ ప్రత్యక్షతలన్నిటిని కూడా దేవుడు కలిపి ఉన్నాడు త్రాపటానికి మిమ్మల్ని. ఇప్పుడు ఓకే, అబ్బా ఎంత చక్కగా ఉందా మాట అమ్మా. మన దేవుడు ఎవరంటే నాకమ్మా ఎల్షద్దా ఆయన 2 రొమ్ములు కలిగినది. ఆయన మనకేమి తాపుతున్నాడు అంటే తన యొక్క బ్రెస్ట్లోని ఆ సమీకృతమైన ఆహారాన్ని తాపుతున్నాడు. అమ్మ మన తల్లి అయిన ఎల్షద్దాయ్ 2 రొమ్ములు కలిగిన మన ద్రాక్షరసమైన యేసయ్య ఆ 2 రొమ్ముల్లోంచి ద్రాక్షరసం మనకిస్తున్నాడు. కాసేపు పాలు అనేది పక్కన పెట్టండి. యేసుప్రభు ఎవరు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాకు 2 పాలిండ్లు ఉన్నాయి, ఆ 2 పాలిండ్లో నుంచి ఇదిగోండి కాసేపు ఏమో ఈ పాత నిబంధన ద్రాక్షరసం తాపుతాడు. ఒరే బాబు, పాత నిబంధనలో ఉన్న ఎస్తేరు గ్రంథం అంత ఛాయ, అసలు నువ్వు నిజమైంది దాగని చెప్పి మళ్ళీ కొత్త నిబంధనలోని ద్రాక్షరసాన్ని తాపుతున్నాడు. ఈ జ్ఞానము 7 దూతల్లో అమ్మా తన యొక్క నిర్మాణం అంతా జరిగించి ఆ 7 దూతల్లోనికి వచ్చి ఈ ద్రాక్షరసాన్ని మనకు తాపుతున్నాడు. మీరు ఆమెనంటారా కాదంటారా? మళ్ళీ మాంసము తినిపిస్తున్నాడు. పశువులను వధించాడు. పశువులను వధించి ఆ మొత్తము నడినెత్తి నుంచి అరికాలి వరకు కూడా ఆ పశువుని మనల్ని తినమంటున్నాడు. అన్నాడా లేదా? మీరు ఎప్పుడన్నా నిర్గమాకాండం 12వ అధ్యాయం చదివితే తలుపేసుకోండి, నడుముకి కట్టుకోండి ఒక తాడు, చెప్పులు వేసుకోండి, బాగా ఒంటరిగా మీ కుటుంబాల్లో కూర్చొని తల్లి, తండ్రి, బిడ్డ, నాన్న, అమ్మ, మనవడు, మనవరాలు, తాతయ్య, వదిన, కోడలు, అల్లుడు అందరు కూర్చొని వడివడిగా తినాలి ఆ మాంసాన్ని. వేడిగా ఫుల్లుగా మంచిగా వేడిగా వండి హల్లెలూయా ఆ తాజా మాంసాన్ని తింటా ఉండాలి. ఇంటి మొత్తం ఆ గుర్తు కిందకి రావాలి. ఆ పశువు మాంసాన్ని తినాలి. అది కలిపిన పశువు మాంసం, అది కలిపిన వండిన పశువు మాంసం, అది కలిపిన రాజద్రాక్షరసం తన 7 దూతలను పంపించి అసలు ప్రత్యేకమైన 7వ సంఘకాలంలో 7వ దూతను పంపించి రాజద్రాక్షరసాన్ని రాయల్ వైన్ ఇస్తున్నాడు మనకి. మామూలు వైన్ కాదు. అందరు చెప్పండి వైన్. చెప్పండి అమ్మా. VINE వైన్ అంటేనేమో సారాయి, WNE వైన్ అంటేనేమో యేసుక్రీస్తు. వైన్ వద్దు మనకి. మా 2 వైన్లు ఉన్నాయి. ఒకటేమో అబద్ధ మద్యములోని వేశ్య యొక్క మద్యములోనిది త్రాగుట, నిజమైన దేవుని యొక్క ద్రాక్షరసం తాగుట. 2 డిఫరెన్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 2 డిఫరెన్సెస్ బిట్వీన్ ద రాయల్ వైన్ అండ్ ద హ్యార్లెట్ వైన్. హ్యార్లెట్ వైన్ అంటే ఏంటి? హ్యార్లెట్, గ్రేట్ హ్యార్లెట్. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చేయండి. ఆమె వ్యభిచార మధ్యములోనిది వారందరూ త్రాగిరి. ఎవరందరూ త్రాగిరి? భూరాజులందరూ. మీకు గుర్తులేదమ్మా? చదవండి ప్రకటనల గ్రంథం 17వ అధ్యాయం 2-3 వచనాల్లో ఏముందంటే భూరాజులందరూ ఆమె వ్యభిచార మధ్యములోనిది త్రాగటానికి వెళుతున్నారు. ఇప్పుడు కూటాలకి, ఇప్పుడు సంఘశాఖలలో కోటాలు ఏందయ్యా అంటే మహావేష యొక్క వ్యభిచార మద్యం. వాడు త్రిత్వాన్ని గురించి బోధిస్తాడు. ఆమేన్. వాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం గురించి బోధిస్తాడు. వాడు స్త్రీ వాక్యం చెప్పొచ్చు అనే వాక్యం బోధిస్తాడు. వాడు క్రిస్టమస్ పండుగలన్నీ చేసుకోవచ్చు అని బోధిస్తాడు. నాగమ్మ గారు దీన్ని ఏమంటారంటే మహావేష యొక్క మద్యం. అమ్మా వింటున్నారా? అందుకనే అపోస్తులు మేడగది మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు మద్యం దాగి ఎగురుతున్నారండి అన్నారు. అన్నారా లేదా? ఒరే తిక్కలోడా, పేతురు లేచి ఒరే అవివేకమైన ప్రజలారా, 14 భాషలు మాట్లాడుతున్న ఫూల్స్ మీరు వినండి, ఓ అవివేకుల్లారా మీరు రండి నా దగ్గరికి. నేను రాయల్ వైన్తో నింపబడ్డాను, నేను రాజద్రాక్షరసంతో నింపబడ్డాను, నేను వ్యభిచార మద్యము తాగలేదు కానీ నేను కృపగలిగిన దేవుని ద్రాక్షరసంతో నింపబడ్డాను. అమ్మా వింటున్నారా? ఒకసారి ఒక పిల్లలు లేనామా చర్చికి వచ్చింది.
చర్చిలో జాగారం చేసి ఊగుతా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడా, ఏ విధంగా అయినా నాకు గర్భఫలం తెరువయ్యా, అయ్యా మా ఆయనతో నువ్వు మాట్లాడయ్యా, మా ఆయన రామాలో ఉన్నాడు ప్రభువా, నేనేమో ఇక్కడికి వచ్చానయ్యా. ఆ ఊరి పేరు ఏం పేరు? షీలోహు, అంతేనా? నేనేమో షీలోహులోకి వచ్చాను, మా ఆయన రామాలో ఉన్నాడు. మా ఆయన్ని మీరు ఇద్దరిని దర్శించి ప్రభువా, నిజంగా నేను ప్రార్థన చేస్తుంది. ఏమ్మాయి మద్యం దాగి ఊగుతున్నా వేడకి వచ్చి అన్నాడు. ఎవరైనా అట్ట అనవచ్చా సంఘాన్ని? ఆయన అన్నాడు. అంటే ఆయనకు రెవల్యూషన్ లేదు. నా స్వామి, నేను మద్యముతోనైనను దేనితోనైనను నన్ను నేను అపవిత్రపరచుకోలేదయ్యా. నేను నా పరిశుద్ధాత్మ యొక్క ఒడిలో నేను ఊగుతున్నాను. నా కోరికను సిద్ధింపజేసే ఆ పరిశుద్ధాత్మ ఒడిలో నేను ఆరాధిస్తున్నాను స్వామి. నన్ను తప్పుగా అపార్థం చేసుకొనవలదు. హల్లెలూయా. ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ వైన్, అంటే VINE, బట్ షీ హ్యాస్ టేకెన్ ద వైన్. వాట్ ఈస్ ద వైన్? WNE. ఆమె VINEని తీసుకోవాలా, WINEని తీసుకుంది. అంటే లోక మద్యాన్ని తీసుకోలేదు, కానీ దేవుని యొక్క ద్రాక్షారసాన్ని తీసుకుంది అమ్మ. కాబట్టి ఆ ద్రాక్షారసమును కలిపి పిలుస్తున్నది జ్ఞానం. ఇప్పుడు అహష్వేరోషు ఏం చేస్తున్నాడు? ద్రాక్షారసముతో నింపబడి ఉన్నాడు. 7వ దినమున ఒక మంచి ద్రాక్షారసాన్ని. వాస్తవానికి ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే, మొన్నటిదాకా మీకు 4 జీవులు చెప్పాను. ఈరోజు నేను చెప్పే అంశము 4 గుర్రాలు. ఆ రాజ్యంలో ఎన్ని తెరలు ఉన్నాయంటే 4 తెరలు ఉన్నాయి. అందరూ చెప్పండి, తెలుపు, నలుపు. అక్కడ ఉన్నాయి కదా, చదవండి, చెప్పండి, అందరూ చెప్పండి. తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు. దీస్ ఆర్ ద 4 హార్సెస్. ఏంటమ్మాయి? 4 గుర్రములు. ప్రకటన గ్రంథములో ఉన్న 6వ అధ్యాయంలో ఉన్న 4 గుర్రములు. అంటే మరి ఎస్తేరు గ్రంథం ప్రకటన గ్రంథాన్ని ఇండికేట్ చేస్తుందా లేదా? ఇండికేట్ చేస్తుందా లేదా? ఇది తలపిస్తుంది, ప్రకటన గ్రంథాన్ని తలపిస్తుంది, ప్రకటన గ్రంథాన్ని వివరిస్తుంది, ప్రకటన గ్రంథంలో ఉన్న సారాంశాన్ని అంతటిని కూడా మనకు బోధిస్తుంది. ఏంటయ్యా ఇదంటే, ఇది ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం. ఆమేన్. అందరూ చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. హల్లెలూయా. అక్కడ 7 దినముల విందు జరుగుచున్నది. 4వ వచనములో 180 దినములు దాన్ని కనపరుస్తున్నాడు. అమ్మా, 180 దినములు అంటే నియర్లీ 3 years. ఎంతమ్మా? ఎంత? 180 దినాలంటే ఎంత? 6 మూడ్లు అంటే 6 నెలలు. 3 సంవత్సరాలు 6 నెలలు. ఎవరు ఈ 3 సంవత్సరాల 6 నెలల యొక్క హీరో? మీకు అర్థమవుతుంది కదా? ఓ వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి చదవండి. 2వ వచనములో 3వ సంవత్సరంలో స్టార్ట్ చేశాడు. తన ఏలుబడి 3వ సంవత్సరంలో సేవకులందరికీ విందు చేపించి ఆ రాజ్య సంగతులన్నిటినీ 180 దినాలు అంటే 6 సంఘకాలాల్లో 6 నెలలుగా ఆయన దాన్ని వివరిస్తున్నాడు. 7వ సంఘకాలంలో బలిష్ఠుడైన దూత వచ్చి డైరెక్ట్గా వధువును కలుసుకుంటున్నాడు. ఫస్ట్ ఎవరు రావాలి? 3.5 సంవత్సరాల మహాదేవుని పరిచర్య భూమి మీద జరగాలి. విజయ్, అర్థమవుతుందా? ఫాలోఅప్ చేస్తున్నా. ఎందుకంటే జ్యోతి, సత్యము దూరముగా ఉన్నది. విజయ్, సత్యము లోతుగా ఉన్నది. అంటే దేవుడు చాలా లోతుగా ఉన్నాడు. మనం వెళ్ళాలి లోపలికి. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, చెన్నాయిపాలెంలో పంచాయతీ ఆఫీసులో ఉన్న ఎదురుగా ఉన్న దేవాలయంలోనికి, క్రీస్తు దేవాలయంలోనికి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలోనికి లోపలికి రండి. హైమావతి గారు వింటున్నారమ్మా? ఆవరణములోండి పరిశుద్ధ స్థలంలోకి రండి, పరిశుద్ధ స్థలంలోంచి అతి పరిశుద్ధ స్థలంలోకి రండి. నిన్న బ్రదర్ వస్తే, బ్రదర్ ఎంతకాలం ఆవరణంలో ఉంటారు బ్రదర్? ఎంతకాలం ఇంకా 7 సంఘకాలాల్లో ఉంటారు బ్రదర్? ఇంకా ఎంతకాలం అపోస్తుల బోధలో ఉంటారు బ్రదర్? బలిష్ఠుడైన దూత వర్తమానంలోకి రండి. ఇది 7వ సంఘకాలం, ఇది 7వ దూతకాలం, ఇది చివరి కాలం, ఇది చివరి స్వరము. మీరు అతి పరిశుద్ధ స్థలంలో మన్నాను తినాలి. ఆవరణంలో ఏదో మేకపిల్లని తింటాం కాదు, పరిశుద్ధ స్థలంలో ఏదో సముఖపు రొట్టెలు తింటాం కాదు. దేవుడు ఫుడ్ మారుస్తున్నాడు. పాత నిబంధనలు ఏమో మేకపిల్లని తినాలి గ్రేస్ మేరీ, కొత్త నిబంధనలు ఏమో రోషయ్య గారు సముఖపు రొట్టెలు తినాలి. మరి 3వ కాలంలో
అంటే మన కాలం, అన్యుల కాలం. ఈ అన్యుల కాలంలో 7 సంఘకాలాలు దాటిపోయినాయి, గొర్రెపిల్ల మాంసం కాలం అయిపోయింది. ఇప్పుడు ఏ కాలం అంటే మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. ఆ మన్నానే తిరిగి అతి పరిశుద్ధ స్థలములో ఋతువుకు తగిన ఆత్మీయాహారం ఇంటి వారికి తగిన సమయంలో తగిన వ్యక్తిని పంపించి, విలియం మేరన్ బ్రన్నాంను పంపించి అతి పరిశుద్ధ స్థలము యొక్క పరిచర్యలోనిది మనకు తినిపిస్తున్నాడు. మనమేమో లూథరన్ తిండే మేము తింటాం, జాన్ వెస్లీ గారి తిండే మేము తింటాం, పెంతుకొస్తు వారి తిండే మేము తింటాం. మా అన్నం మాదే, మా వస్త్రాలు ఓరే పిచ్చోళ్ళారా. ఏమ్మా పిచ్చమ్మ, అర్థమవుతుందా? అమ్మా పుల్లమ్మ అంటే అర్థమవుతుందా? మా అన్నం మేమే తింటాం, మా వస్త్రాలు మేమే వేసుకుంటాం. ఎవరు వీళ్ళు? అవివేకులు. ఎవరు వీళ్ళంటే ఆ కాలంలో 7 స్త్రీలు వచ్చి ఒకటే పురుషుని పట్టుకుంటున్నారంట. చదివారు ఎప్పుడైనా? విషయం చదివా ఎప్పుడన్నది? యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఉంటుంది అది. ఆ దినమున 7 స్త్రీలు వచ్చి ఒకడే పురుషుని పట్టుకుంటాడు. ఆ పురుషుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ స్త్రీలు 7 సంఘకాలాలు. ఈ 7 సంఘకాలాల్లో గ్రేస్ మేరీ గారు నికోలాయితుల బోధలనే వస్త్రాలే జుట్టుకుంటున్నారు, బిలాం బోధలనే తిండే తింటున్నారు, యెజబేలు బోధనే ఆ యొక్క ఆహారాన్నే తింటున్నారు. మా ఆహారం మాదే, మేము నికోలాయితుల బోధలే తింటాం, మేము బిలాం బోధలే తాగుతాం, మేము యెజబేలు వస్త్రాలే చుట్టుకుంటాం, మా వస్త్రాలు మాయే. ఉందా విజయ అట్లాగా? యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ అధ్యాయం చదవండి. ఆ దినమున 7 స్త్రీలు, 4వ అధ్యాయం చదువు. అమ్మా యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో ఇట్లా చెప్తుంది, మా అన్నం మేమే తింటాం, మా వస్త్ర పేరు మాత్రం ఇది ఎట్టా భర్త ఇచ్చిన గుడ్డలు కట్టుకోకుండా. మాయ్ ఏం పనులు అయ్యి? ఇప్పుడు భర్త ఇచ్చిన గుడ్డలు కట్టుకుందా లేదా రిప్కా? భర్త పంపించాడు వస్త్రములు. ఎన్ని వస్త్రములు? ఎబినేజర్ చేత. ఆయన పేరు ఎలియేజర్. ఏం పేరమ్మా? ఎలియేజర్. ఎలియాజర్ 1200 వర్తమానాలు తెచ్చాడు. ఈరోజు మనకు 1206 వర్తమానాలు ఏంటి అంటే గొర్రె పిల్ల ధరించుకోవటానికి పంపబడిన విరువైన సన్నటి నార వస్త్రము, ఏ ఫైన్ లైనెన్ క్లాత్స్ ఫర్ ద వైఫ్ ఆఫ్ ద ల్యాంబ్. To wear the wife of lamb, he sent in these last days 1206 message books. వర్తమాన పుస్తకాలు చదవండి అయ్యా, 7 ముద్దలు తినండి అయ్యా, 7 సంఘకాలాలు చదవండి అయ్యా, పరలోక పెళ్లి కుమారుడు భూలోక పెళ్లి కుమార్తె అనే పుస్తకం తినండి అయ్యా అంటే ఆ వస్త్రాలు కట్టుకోండి అయ్యా అని అర్థం. నీ నగ్నత్వం పోవాలంటే, నీ దిగంబరతనం పోవాలంటే, నీ దిక్కుమాలిన స్థితి పోవాలంటే, నీ దౌర్భాగ్యపు స్థితి వెళ్ళాలంటే ఆయన ఇచ్చిన 1206 వర్తమానాలు చుట్టుకోవాలి. ఆమేన్. రూత్ ఏమంటుందంటే, నయామి వస్త్రాలు చక్కగా చుట్టుకో. 1206 వర్తమానాలు, 1206 వస్త్రాలు చక్కగా చుట్టుకో, చక్కగా కట్టుకో, చక్కగా నూనెను రాసుకో, చక్కగా పరిశుద్ధాత్మను ధరించు, చక్కగా బాప్తిసం తీసుకో, చక్కగా స్నానం చేయి. అది యేసుక్రీస్తు నామములోని బాప్తిసంతో స్నానం చేసి రెడీ అవ్వు. సంఘం ముందు రెడీ అవ్వాల్సింది యేసుక్రీస్తు నామములో బాప్తిజం అనే ఆ పునాదితో సంఘము స్నానం చేయాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ తైలము రాసుకోవాలి. ఈ గడియ వర్తమానం అనే ఆ యొక్క పరిశుద్ధాత్మ తైలముతో నువ్వు నూనె రాసుకొని వెళ్ళాలి బోయజ్ దగ్గరికి. నువ్వు పెళ్లిలో ఐక్యమవ్వాలంటే నువ్వు వస్త్రాలు ప్రాపర్గా కట్టుకోవాలి. ఆ వస్త్రాలను చక్కగా చుట్టుకొని, ఆ స్నానం చక్కగా చేసి, ఆ నూనెను చక్కగా రాసుకొని నువ్వు ఆయన పండుకొని ఉన్న స్థలాన్ని గుర్తుపట్టాలి. ఆ ధాన్యపు కుప్పల దగ్గర ఉంటాడు ఆయన. ఆ రాత్రి వెళ్ళి ఆయన కొంగు నీ మీద కప్పుకోవాలి. ఆమె నువ్వు, ఆయన నువ్వు, ఆయన ఆమెగా మారిపోవాలి. ఆ పాదాల దగ్గర నువ్వు గడపాలి. ఈ రాత్రంతా గడపాలి. ఉదయకాలంలో నీకు 6 కొలతలతో పాటు 7వ కొలత అయిన వివాహ వ్యవస్థ, ఆ విత్తనం నీలో వేయబడిద్ది. ఎంత లాజిక్గా ఉందో చూసారా రూత్ గ్రంథం. ఐ అప్రిషియేట్ ఫర్ ద రూత్ హిస్టరీ.
And I am also appreciate for the Esther history. Now we are going in Esther పుస్తకం. ఈ ఎస్టేర్ పుస్తకంలో ఏముందంటే 3వ సంవత్సరమున 6 నెలలు ఆయన విందు చేశాడు. విజయ్ సరిపోయిందిగా యేసుక్రీస్తు పరిచర్కి. యేసుక్రీస్తు ఎంతకాలం పరిచయం చేశాడమ్మ జ్యోతి? 3.5 years. మహిమతి గారు యేసుక్రీస్తు ఎంతకాలం పరిచయం చేశాడు? 3.5 సంవత్సరాలు. తెలుసా పుచ్చిమక్క? 3.5 సంవత్సరాలే సేవ చేయాలని దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది. ఒకసారి చదువుతారా? ఓపిక ఉందా? చదవండి. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు. ఇది పొట్లాలు కట్టుకుంటే రాదు ఆదివారం పూట. ఇంకో కృప చిల్లర కొట్లో కూర్చొని డ్రమ్ము కొట్టకుండా పొట్లాలు కట్టుకుంటే రాదు నాగమ్మ. సరే, ఏం చదువుతున్నాం మనం? డానియేల్. హౌ మెనీ? నాకు దానియేలు గ్రంథం అంటే చాలా ఇష్టం అమ్మా. నా దగ్గర నాగమ్మ గారు దానియేలు 70 వారాలనే పుస్తకం ఉంది. ఐ వెరీ మచ్ లవ్ దట్ బుక్. అయ్యా వింటున్నారా? డానియేల్ 70 వీక్స్ అని నా దగ్గర ఇంగ్లీష్ పుస్తకాలు 2 ఉన్నాయి. అండ్ ఐఎమ్ ఆల్సో హ్యావింగ్ డానియేల్ 70 వీక్స్ అని తెలుగు పుస్తకం కూడా నేను కలిగి ఉన్నాను. 2 పుస్తకాలు కలిగి ఉన్నాను. పాత పుస్తకం అట్టలో కూడా పోయింది, దాన్ని బైండింగ్ చేయించాను. ఎందుకు అంత ప్రాముఖ్యమైన గ్రంథమా పాష్ గారంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దానియేలు గ్రంథం ఇట్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ ద జ్యూస్. అంటే ఏంది విజయ్? అది కేవలం యూదుల కొరకు ఆయన ప్రవక్త. ఆయన ప్రవచించిందంతా యూదుల గురించే. ఆమేన్, హల్లెలూయా. వాస్తవానికి అన్ని సంఘకాలాల గురించి కూడా ప్రవచించాడు ఆయన. ఇప్పుడు దానియేలు గ్రంథంలోకి ప్రయాణం చేయండి. ఎంత పేజీ నెంబరు విజయ్ గారు? 741. విజయ్ గారు 741 చెప్తున్నారు. చూడండి సార్, మీరు కూడా 741లోకి రండమ్మా. తల్లులారా, పిల్లలారా, చెల్లెల్లారా, అక్కల్లారా. 700? వెరీ గుడ్, చెప్పారు కదా. 741 అంట. చూడండి అమ్మా, అక్కడ ఏముందంటే అభిషక్తుడు 3.5 సంవత్సరాల్లో చనిపోతాడు. ఏమా ఏమంటున్నాడు? ఏమీ లేకుండా అభిషక్తుడు ఎప్పుడంట? వారములో మధ్యలో చనిపోతాడు. ఏ వారం? చివరి వారం మధ్యలో. ఈ చివరి వారం మధ్యలో హఠాత్తుగా ఆయన చనిపోతాడు. ఆమేన్, చెప్పండి. 27 వచనంలో అతడు 1 వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరుస్తాడు. ఎవరు అతడంటే? యేసుక్రీస్తు. వారం అంటే ఏంటి? వారానికి స్థిరపరుస్తాడంట. ఏంది? నిబంధన. కానీ మధ్యలోనే ఆ యొక్క నిబంధనను ఆయన బ్రేక్ చేస్తాడు. హల్లెలూయా. దాని అర్ధవారానికే ఫినిష్ చేస్తాడు. అప్పుడు అర్ధవారానికి నాశనం జరుగుతున్నది. హల్లెలూయా. ఈ అర్ధవారం ఏంటి, వారం ఏంటి విజయ్? అది మనకు అర్థం కావాలంటే ఆదికాండం 29వ అధ్యాయం 27వ వచనం చదివితే, ఈ వారం కూడా నేను ఒక పరిచర్య చెయ్యయ్యా అంటున్నాడు. ఎవరు? యాకోబోళ్ళ మామయ్య. యాకోబోళ్ళ మామ పేరు ఏం పేరు? లాబాను. ఒరే, పెద్దదాన్ని నీకు ఇచ్చి చేసా, అది గుడ్డిదో కళ్ళు పూసలు కలిగిందో, ఈసారి నీకు ఇచ్చేది ఎవరున్నారంటే ఎవరినమ్మా? రేచల్, రాహేల్. వెరీ గుడ్. ఈ రేచల్ని నీకు ఇచ్చి చేయాలంటే ఇంకొక వారం కొలువు చేయి. వారం అంటే అంత విజయ్? అప్పుడు చదువు 27, 29. అమ్మా కొంచెం వెళ్ళిపోదు, ఎందుకంటే సమయం ఒక్కోటి అదేంది కోణాలు పట్టుకుంటా పోతుంటే లింకులు కొలత అయ్యేసరికి కొంచెం లేటు పట్టిద్ది పొలం కొలత. అందుకు లాబాను అసలు మాకు లేదు, ఈమె యొక్క వారం సంపూర్ణం చేయి. అంటే ఏంటి విజయ్? వారం అంటే 7 సంవత్సరాలు. ఇప్పుడు అభిషక్తుడు 1 వారం నిబంధన స్థిరపరిచాడు. వాస్తవానికి మనకి 7 సంవత్సరాల ఆ నిబంధన స్థాపించి మధ్యలోనే చనిపోవటం జరిగింది. మధ్యలో అంటే ఎంతమ్మా? 3.5 సంవత్సరాలు. ఈ మిగిలిన 3.5 సంవత్సరాలు ఎవరు పూర్తి చేయాలా? మోషే ఏలియాలు వచ్చి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో పూర్తి చేయాలి. ఈ మోషే ఏలియాల పరిచర్య విలియం మ్యారియన్ బ్రెన్హాములో అది జరిగింది. కాబట్టి మొదటి 3.5 సంవత్సరాల పరిచర్యకి సాదృశ్యమే అహష్వేరోషు.
అహష్వేరోషు ఏం చేశాడు? 3వ సంవత్సరంలో ప్రారంభించి 6 నెలలు విందు చేశాడు. ఈ 3.5 సంవత్సరాల ఈ యొక్క రాజ్య విందు, హల్లెలూయా, ఈ 3.5 సంవత్సరాల రాజ్య విందు ప్రభు అయిన యేసుక్రీస్తు 40 రకాల ఉపమానాలతో మనకు విందు చేశాడు. ఎంత అద్భుతమైన విందు చేశాడు. 40 రకాల ఉపమానాలు తెలుసమ్మా? వాటిలో ప్రాముఖ్యమైనది 4 విత్తనాల ఉపమానం, వాటిలో ప్రాముఖ్యమైనది అర్ధరాత్రి విందు, వాటిలో ప్రాముఖ్యమైనది ఒక స్త్రీ 3 కుంచెముల పిండి కలిపినది, వాటిలో ప్రాముఖ్యమైనది 4 రకాల ఉపమానాలు తప్పిపోయిన కుమారుడు, వాటిలో ప్రాముఖ్యమైనది ధనవంతుడు దరిద్రుడు, వాటిలో ప్రాముఖ్యమైనది ఇలా చూసుకుంటే 40 రకాల పేరబుల్స్, 40 రకాల ఉపమానాలు చెప్తూ తన రాజ్యాతి విషయాలు, తన మహాపరలోక విషయాలు, తన నూతన యెరూషలేము విషయాలు శిష్యులకు, బయట వారికి అందరికి కూడా ఉపమానాల రూపంలో చెప్పాడు. ఆ ఉపమానాల్లోనే దేవుని యొక్క మర్మములన్నీ దాగి ఉన్నాయి. కాబట్టి హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఫర్ ద 3.5 years. 3వ సంవత్సరం స్టార్ట్ చేశాడు. అంటే ఇదేంది? కొంచెం లిటిల్ బిట్గా ఉంది. అందరూ చెప్పమండి, అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, దేవుని వాక్యం, ఆజ్ఞ వెంబట ఆజ్ఞ, సూత్రం వెంబట సూత్రం, కొంచెం 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 అక్కడ, కొంచెం ఇక్కడ ఉంటుంది. కొంచెమే ఇక్కడ ఉంది, కొంచెం ఎక్కడుంది? 3.5 సంవత్సరాలు ఉంది. 3.5 సంవత్సరాలు ఏముందంటే పరిపూర్ణమైన దేవుని యొక్క మొదటి రాకడ. ఇది ప్రియులారా దేవుని వాక్యాన్ని చూడాల్సిన విధానం. ఏదో కోటాలకి వెళ్ళాం, అక్కడ చప్పట్లు కొట్టాం, ఒక 100 రూపాయలు కానుకిచ్చి ఇచ్చామంటే ఎన్ని సంవత్సరాలు మీరు అలా ఉన్నా మీకు మనోనేత్రాలు తెరవబడవు. దేవుడు 3వ సంవత్సరమున 6 నెలలు విందు చేశాడు. అహష్వేరోషు 3వ సంవత్సరమున 6 నెలలు విందు చేయటం అంటే ఇది ఏంట్రా నీడ అంటే యేసుక్రీస్తు వచ్చి 3.5 సంవత్సరాలు రాజ్య విందును వడ్డించాడు. వింటున్నారమ్మా? మానవుడు బ్రతికేది రొట్టెల విందు కాదు, అట్టుంచండి పర్లేదు. మానవుడు బ్రతికేది ఏ విందుతో అంటే మానవుడు బ్రతికేది దేవుని వాక్యపు విందుతో. నేను అనుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ ఒక మంచి విందు ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. అది వినటం ద్వారా వస్తున్న విందు. అది మీరు వింటున్నారంటే మీరు తింటున్నారు. తినటానికి లేటుగా వస్తున్నారు జనాలు. తినటానికి ముందు ఉండాలి. మా పెద్దవాళ్ళు అంటారు, విజయ్ ఒరే తన్నులు తినటానికి ఏమో తర్వాత ఉండాలి, యుద్ధ పోరాటాలకి తర్వాత ఉండాలి, ముందు తినటానికి ముందు ఉండాలి. విజయలక్ష్మి, తినటానికి ముందు ఉండాలంట. సంజయ్, అఖిలేష్, మీరు తినటానికి ముందు ఉండాలి, యుద్ధానికి తర్వాత వెళ్ళాలి. ముందు తినాలి. ఇప్పుడు యుద్ధం చేయాలంటే ముందేం కావాలా? తినాలి. కాబట్టి ప్రియులారా, ఏదో పోయింది పాయింట్. 3.5 సంవత్సరాలు ఈయన వడ్డించుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఏం వడ్డించుకుంటూ వస్తున్నా అంటే రాజ్య విషయాలన్నింటినీ వడ్డించుకుంటూ వస్తున్నాడు. ఇక ఏంట్రా బాబు చేస్తున్నాడంటే ఈ 3.5 సంవత్సరాలు ఎవరికంటే తోటలోని వారికి. ఇది బయట వాళ్ళకి కాదు. అమ్మ హేమావతి గారు, తోటలో పిల్లలు అంటే యూదులు. అందరంటే కుక్క పిల్లలు. ఏదో అన్నాడు యేసుప్రభు, కనానీరాలు వస్తే మాయ్ ఇది దేవుని పిల్లలది, కుక్క పిల్లలకి ఇవ్వడు అన్నాడు. అయ్యా దేవుని పిల్లల కాలం 3.5 సంవత్సరాలు అయ్యా. 3.5 సంవత్సరాల కాలం ఎడ్జిలోకి వచ్చావయ్యా నువ్వు. ఆ కాలం ఆమె చెప్తుంది. ఇది కుక్క పిల్లలు కూడా తినే కాలం అయ్యా, మర్చిపోయావా యేసయ్య అంటే ఎస్ యు ఆర్ రైట్ అని చెప్పేసి కుక్క పిల్ల వైపు తిరిగాడు. అంటే అన్యుల కాలం వైపు తిరిగాడు. వాస్తవానికి నశించిపోయినా, సరిగ్గా చెప్పండి వాక్యాన్ని, తిక్కలు చెప్పండి, నశించిపోయిన యూదులను రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. రోసే గారు, మీరు వెళ్తే యూదుల ఇళ్ళకి వెళ్ళండి, అక్కడే భోజనం చేయండి, అక్కడే వాక్యాలు చెప్పండి అని చాలా కాటసీగా చెప్పాడు వాక్యం. కానీ ఈసారి కాటసీగా చెప్పట్లా. కొర్నేలు ఇంటికి వెళ్ళమన్నాడా లేదా పేతుర్ని? మరి కొర్నేలు ఎవడు? కొర్నేలు ఎవరమ్మా? అన్యుడు. అన్యుల దగ్గరికి వాక్యం మోసుకెళ్ళమంటున్నాడు. అన్యుల దగ్గరికి వాక్యాన్ని మోసుకెళ్ళమంటున్నాడు. అయ్యా అపవిత్రమైన వాళ్ళ దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళలేదయ్యా, నేను పవిత్రం చేశాను. అన్యులకి అప్పుడు దాకా వాక్యం లేదు విజయలక్ష్మి. అన్యులను నేను పవిత్రం చేశా. అది నీకు దర్శనం గుర్తుందిగా, 4 చెంగులు. వింటున్నారా?
4 చెంగులంటే 4 జీవుల కాలం, 4 గుర్రాల కాలం, 4 పురుగుల కాలం. 4 అంటే మీరు ఇంకా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా దేవుని వాక్యంలో 4 వచ్చిందంటే అది 4 కెరూపుల కాలం, 4 జీవుల కాలం, 4 పురుగుల కాలం, 4 ఏంటమ్మా గుర్రాల కాలం. గుర్రాలు 4, ముద్రలేమో 7. గుర్రాలు ఎన్ని గుర్రాలు? ఎరుపు, తెలుపు, నలుపు, పసుపు. ఎస్తేరు గ్రంథంలో ఉంది. కానీ ప్రకటన గ్రంథంలో ఉంది ఏంటి? ఫస్ట్ తెలుపు, తర్వాత ఎరుపు, తర్వాత నలుపు, తర్వాత మిక్స్డ్ కలర్, పాండుర వర్ణం. అంటే కొంచెం వచ్చట కొంచెం వచ్చట వాక్యమును దేవుడు ఏం చేస్తాడంటే రాసుకుంటూ మార్చుకుంటూ ఆజ్ఞ వెంబటి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం ఆయన కలెక్ట్ చేస్తూ ఉంటాడు. మీరు చదవండి యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వాక్యాన్ని మోడిఫికేషన్ చేసుకుంటూ వస్తాడు. హల్లెలూయా. 10వ వచనం చదువు విజయ్. 28:10. ఐజయా 28:10. అమ్మా ఇది కుటుంబ ప్రార్థన కాదు. అమ్మా చూడు, ఇదేం కుటుంబ ప్రార్థన కాదు, పొడి పొడిగా చిన్న చిన్నగా వాక్యం చెప్పడానికి. ఇది సంపూర్ణమైన మీట్ మీకు ఇచ్చేది. సంపూర్ణమైన మీట్ తినేటప్పుడు జాగ్రత్తగా శ్రద్ధగా కూర్చొని నడుము ఉంచుకొని నడుము తాడు కట్టుకొని చక్కగా ఆతురంగా తినాలని చెప్పాడు. విజయ్ ఎట తినాలా? ఆ భంగిమ ఎలా ఉండాలంటమ్మా? కూర్చొని తినాలంట. మా కాండం 12వ కూర్చోండి, నా చెప్పులు వేసుకోండి, చెప్పులు వేసుకొని ఆ వండేదాన్ని ఆతురంగా తినండి. చాలా క్యూరియాసిటీగా తినాలి, చాలా ఎక్సైట్మెంట్తో తినాలి, చాలా సంతోషంగా తినాలి. హల్లెలూయా. ఇది కల్వరి సతీష్ బోధ కాదు, ఇది గుడారాల పండుగ బోధ కాదు. అత్యున్నతమైన వాక్యపు విందు మీరు తింటున్నారు. చదువు విజయ్. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట. విజయ్ ఇది నీకు అర్థం కావాలంటే ఒకటి చెప్తా. మా నిర్గమకాండం 19వ అధ్యాయం ఎంతమంది తెలుసు? 20వ అధ్యాయం. ఎవరైనా వ్యభిచారంలో పట్టబడితే రాళ్ళు పెట్టి కొట్టాలి. ఆజ్ఞది, ఆజ్ఞది. ఇప్పుడు ఆజ్ఞను మార్చాడా లేదా? కొంచెం కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ, ఆజ్ఞ వెంబటి ఆజ్ఞ, సూత్రం వెంబటి సూత్రం మార్చాడు. ఇక్కడేమంటున్నాడు కొత్త నిబంధనలో? ఎవ్వడు కూడా రాయాల్సిన పని లేదు. సూత్రం మారింది, ఆజ్ఞ మారింది. ఒకవేళ రాయొచ్చు, ఎప్పుడు మీలో ఎవరిలో తప్పు లేకపోతే అప్పుడు రాయొచ్చు. మరి ఈయనేగా ఆయన. ఇప్పుడు సీనాయి కొండ మీద ఆజ్ఞ రాసింది ఆయనే వ్రేలుతో. అక్కడేమో మనిషి కనబడలా, వ్రేలు వచ్చి రాసింది. కానీ ఇక్కడ మనిషి కనబడుతున్నాడు, వ్రేలుతో రాస్తున్నాడు. అప్పుడైనా ఈయన యెహోవా అని అర్థం కావాలి కదా తిక్కల మొహాలకి. వాడు శాస్త్రిగాడికి, వాడికి పరిసయుడికి, వాడు ప్రధాన యాజకుడికి, హేరోదీయుడికి, వీళ్ళందరికీ అర్థం కావట్ల దేవుని వాక్యం. అదే వేలు, అదే భంగిమ, అదే క్రీస్తు, అదే సీనాయి కొండ మీద రాసిన దేవుడు, అదే యెహోవా, అదే పాత నిబంధన యెహోవా. క్రొత్త నిబంధనలో సామాన్యమైన మానవుడికి వచ్చి అదే వ్రేలు రాస్తుంటే వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. అదే ఆజ్ఞ, అదే సూత్రం, కొంచెం అక్కడ ఉంది, కొంచెం ఇక్కడికి వచ్చాడు. ఆమెన్ చెప్తారా? ఆజ్ఞ వెంబటి ఆజ్ఞ, సూత్రం వెంబటి సూత్రం, ఆయన మోడిఫికేషన్ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, దానియేలు గ్రంథంలో 3.5 సంవత్సరాల సేవలోనే దేవుడు త్రుంచబడ్డాడు. 3.5 సంవత్సరాల సేవలోనే దేవుడు మరణించాడు. అంటే వారములో నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారము అంటే ఏంటమ్మా? వారం మధ్యలో అంటే 3.5 సంవత్సరాలు రాజ్య విందు గురించి ఉపమానాలు చెప్పాడు. తన విందు గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ విందు ఎవరికి? ఎవరికి ఆ విందు? ఎవరికి అమ్మా? 3.5 సంవత్సరాల విందు ఎవరికి? నాకు ఇంకా తిట్లు వస్తాయి. తోటలోని వారికి. తోటలోని వారికి అంటే సొంత ఇంట్లో వాళ్ళకి. సొంత ఇంట్లో వాళ్ళంటే అది లెక్క. అది బయట వాళ్ళకి కాదు, అది తోటలో వాళ్ళకి. విజయలక్ష్మి ఒకసారి చదువు ఎస్తేరు గ్రంథం. అయ్యా రండి రండి. ఎస్తేరు గ్రంథం ఏం చెప్తుందంటే ఇది తోటలోని వారికి. రోషయ్య గారు ఎక్కడ? 185 దినాలకి కనపరిచాడు. ఆ దినములు గడిచిన తర్వాత షూషన్ కోటలో అల్పులకేమి, కోటలు గనులకేమి, జనులందరికీ రాజు కోటలో తోట ఆవరణంలో 7 దినములు. ఆమేన్.
ఈ 3.5 సంవత్సరాలు ఎవరికి? ఈ 3.5 నేను కొంచెం పొరపాటు పడ్డా చూడండి. ఈ 3.5 సంవత్సరాలకి ఎవరికంటే తన అధిపతులందరికీ విజయ్, తన సేవకులందరికీ. తన అధిపతులు సేవకులు ఎవరు? వాస్తవానికి బైబిల్ యొక్క స్లాంగ్ ఏంటంటే దాసులు దాసురాండ్రు అంటే యూదుల మీద. దాసులు, ఆ భాష ఎప్పుడన్నా బైబిల్లో విన్నారా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మేము మా దాసుల మీద ముద్రించు వరకు మీరు ఎటువంటి ఆ యొక్క యుద్ధాలను పంపించొద్దు ప్రభువా అని చెప్పేసి మొక్కుకుంటున్నారు. ఒకసారి చదవండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో. మేము మా దాసుళ్ళ ఆ ముఖాంతరం మీద, ఆ నొసటి మీద ఆ పరిశుద్ధాత్మ గుర్తు అంటే ఏంది? సీలింగ్, ఆ ముద్రించుట కార్యక్రమం. వాళ్ళు ఇంకా 1,44,000 మంది ముద్రించబడాల. ఎవరిలో అమ్మా? మా ఇచ్చుడు ఎవరిలో? యూదుల్లో 1,44,000 మంది ముద్రించబడాలి. వాళ్ళు దాసులు. యోవేలు గ్రంథం ఎప్పుడు చదివారా? దాసుల మీదను దాసులు దాసురాండ్రు అంటే ఎవరు? రోషయ్య గారు చెప్తున్నా, క్వశ్చన్ వేస్తున్నా, ఆన్సర్ చెప్తున్నా, మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నా, మీకేం బుర్ర పని చేయట్లా. దాసులు దాసురాండ్రు అంటే యూదులు, కుమారులు కుమార్తెలు అంటే అన్యులు, పిల్లలు దేవుని పిల్లలు అంటేనేమో యూదులు, కుక్క పిల్లలు అంటేనేమో అట్లా ఏడ్సావండి అట్టా. విజయ్ బాగా గుర్తుపెట్టుకో. ఒక కనానీరాలు వచ్చింది. అమ్మ ఏంటి ఎక్కడికైనా వెళ్ళాలా జ్యోతి? ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికమ్మా? దా అమ్మాయిలు అమ్మాయా? తండ్రి మీ దాసరాలు విజయవాడ ప్రయాణం చేస్తుండగా గొప్ప కృపలో ముద్రించండి. మీ దాసరాలని నాయన మీరు ప్రయాణంలో క్షేమించి నడిపించండి. తిరిగి నాయన తన గ్రామానికి, తన యొక్క గమ్యములకు చేరుకునే పని వరకు ఎక్కుతున్న బస్సులు, తిరుగుతున్న ఆటోలు, నాయన ప్రయాణం అంతట్లో క్షేమం, కృప, సమృద్ధి దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు మీ నామంలో ప్రార్థనలను జరిగించి అడిగి మేము పొందుకున్నాము. అన్నాను. చాలా మంచి సబ్జెక్ట్ జ్యోతి, బట్ యువర్ మిస్సింగ్. సరే పద, నో ప్రాబ్లం. నెక్స్ట్ విజయ్ చెప్తాడులే నీకు. ఓకే, విజయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడులే. ఓకే పద విజయ్, ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడరా. అమ్మ ఇప్పుడు చెప్పండి, ఇది చాలా అద్భుతమైన విందు. ఏంటి ఇప్పుడు మీకు గుర్తుంది కదా, ఒక సురఫినక వంశానికి చెందిన ఒక అమ్మాయి వచ్చింది యేసుప్రభు దగ్గరికి. ఈ అమ్మాయిని బైబిల్లో ఏమన్నారంటే కనానీయురాలు. కనానీయులు అంటే అన్యజనులు. ఏమేమి వచ్చిందంటే యూదుల యొక్క ఆశీర్వాదాలను అడుగుతున్నది. అమ్మ ఇది చాలా అసలు ఆయన పలకల. ఏంటి నా ఆయన పిలుస్తుంటే ఆయన పలకడేందంటే అక్కడ మర్మం ఉంది, దాగి ఉన్న మర్మం ఉంది. పిలిస్తే ఇప్పుడు నన్ను పిలిస్తే ఓ పాష్ గారు, పాష్ గారండి అన్నాను అనుకో, నేను అన్నా అనాలా? అన్నా అనాలా? యేసు ప్రభుని కూడా దావీదు కుమారుడా, నేను నీకు దావీదు కుమారుడు ఎట్టయితాను? దావీదు కుమారుడు ఎవరంటే యూదులకి. ప్రభువా అనాలా? ఆమె ప్రభువా కాచితివి ఎంత అంటే ప్రభువా అని మనం పిలవాలి. అన్యజనులు ప్రభువా లార్డ్ అని పిలవాలి. మరి యూదులేమో సొంత దేవుని పిల్లలు వాళ్ళు, ఉపనిషత్తులు వాళ్ళే, ధర్మశాస్త్రం వాళ్ళది, అక్షర అసలు మనకంటే వాళ్ళు ఎవరంటే నిజమైన ఒలివ మొక్కలు వాళ్ళు. మనం పిచ్చి మొక్కలం, ఎక్కడ అడవిలో తుప్పు మొక్కలం. ఏందో మనకెంత అనుకుంటాం, అసలు మనకి అర్హత లేదు. అచ్చనాచాధారములు వారివి. పుట్టింది కూడా వాళ్ళల్లో పుట్టాడు. యూదా గోత్రం సింహం ఆయన. ఆయన ఏ గోత్రంలో పుట్టాడమ్మా? యూదా గోత్రంలో పుట్టాడు. అసలు పుట్టిందే వాళ్ళల్లో, సొంత ఇంటోళ్ళు, సొంత బిడ్డలోళ్ళు. అమ్మాయి దేవుని బిడ్డల ఆశీర్వాదం. కుక్క పిల్లకి నీకెట్టేస్తా, నీకు నేను దావీదు కుమారుడు కాదు, ఎందుకని నువ్వు పలకట్లా పిలిస్తే అంటే ఆమె పిలిచిందే కరెక్ట్ కాదు. నన్ను, నా పేరు దావీదు కుమారుడు, అది మీకు చెందిద్ది. పేతురు ఎవరు? ఒక యూదుడు. ఈమెవరు? నువ్వు పిలువు, నేను బరుగుతా దావీదు కుమారుడు. ఆమె ఎట్ట పిలిచిద్ది నన్ను దావీదు కుమారుడు అని? ఆమె నన్ను ఎట్ట పిలవాలా? ఆమె ఎట్ట పిలవాలా? ప్రభువా అని పిలవాలి. దావీదు కుమారుడు అంటే నేనెట్ట పలుకుతాను? అబ్బా, నా కాలం మీ కాలం, ఇది మీకోసం 3.5 సంవత్సరాల కాలం ఇది. ఇప్పుడు మీ రొట్టె తీసుకెళ్ళి ఆమెకేమంటే నేనెట్టేస్తా?
నేను ఆ వైపు లేదయ్యా, ఈ కాలం మారిందయ్యా, ఇది పిల్లలు కూడా ఆ పిల్లల రొట్టెలు బల్ల మనిషి ముక్కలు ముక్కలే, క్రమ్స్ అన్నాడు ఇంగ్లీష్లో, బ్రెడ్ క్రమ్స్, క్రమ్స్ అన్నరా, CRUMS. ఆ యజమానులు ఎవరమ్మా మనకి? యూదుడు. వాళ్ళ పేరేంటి? దాసులు. మనం కుమారులు కుమార్తెలు. అందుకనే పౌలు అంటాడు, దేవుని కుమారులు కుమార్తెల యొక్క ప్రత్యక్షత కోసం 7 సంఘకాలాల్లో సృష్టి ఎదురు చూస్తున్నది. లవోదిక సంఘకాలంలో అసలు సృష్టి ఎదురు చూస్తుంది మన కోసం. ఎంత ఉన్నా కానీ మనం లేకుండా మళ్ళీ వాళ్ళు పరిపూర్ణులు గారంట. అబ్బా, మనము లేకుండా వాళ్ళు ఇంపాసిబుల్. నువ్వు లేకుండా దేవుడు రాజ్యం కూడా ఓపెన్ చేయడు. అంటే మన మీద ఇంకెంత ప్రేమ ఉందో చూడు. పుట్టింది వాళ్ళల్లో, కానీ అసలు ప్రేమించింది మనల్ని. ఇదేంది, పెద్దోడినేమో ద్వేషించాడు, చిన్నోడంత గాలోడు, ఇంకొకళ్ళు లేడు. సారీ అనగోడు ప్రవక్త గారు. ఆయన యాకోబు ఎవరు? పరమగాలోడు, అబద్ధాల కోరోడు, మోసం చేశాడు. జుట్టంతా చుట్టుకొని వాసన చూసి, నాన్న ఇదిగో నేనే పెద్ద కొడుకుని అన్నాడు. అబ్బా, గొర్రె మాంసం వాసన వస్తుందా, నువ్వే నా పెద్ద కొడుకు అన్నాడు. వాస్తవానికి యేసుప్రభు ఏమంటున్నాడు? నేను ఏషావుని, యాకోబుని. అంటే ఏంది? యూదులను ద్వేషించి అన్యులమైన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించాడు మనం. మొదటిగా ఆయనే నన్ను ప్రేమించెను, నా రక్షణను కొనేను. అదే చెప్పండి, నేను ప్రేమించుచున్నాను నా ప్రభువుని, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను. మొదటిగా ప్రేమించింది ఎవరిని? ఏశావుని కాదు, యాకోబుని ప్రేమించా. ఒకసారి యాకోబు తెచ్చి, నాన్న వీడే ఎఫ్రాయిం, వీడే మనిషే, వీళ్ళిద్దరిని ఆశీర్వదించు నాన్న అంటే, పెద్దోడి మీదకి వెళ్ళాల్సిన రైట్ హ్యాండ్ చిన్నోడి మీదకి వెళ్ళింది, చిన్నోడి మీదకి వెళ్ళాల్సిన హ్యాండ్ పెద్దోడు. నాన్న వీడు పెద్దోడు ఇచ్చాడు. నాకు ఐ నో ఎవ్రీథింగ్, ఐఆమ్ ఏ ప్రాఫిట్. పెద్దవాడు చిన్నవాడికి బానిస అవుతాడు. ఆమెనంటారా? ఇప్పుడు కవలలు పుట్టారు కదా, ఎక్కడ? ఏషావు పుట్టాడు, యాకోబు. వీళ్ళిద్దరు కవలలో ఉంది బైబిల్. ఏషావు కాలు పట్టుకొని గుంజుకొని వచ్చాడంటే ఏషావు ఆశీర్వాదాలన్నీ యాకోబు లాగేయటానికి సాదృశ్యం, తల్లి గర్భంలోనే. మీరు గుర్తుంటే బైబిల్ చదువుకోండి, ఓకేనా? అందుకని రోజు బైబిల్ చదవాలి, రోజు వర్తమాన పుస్తకం చదవాలి, రోజు క్యాసెట్ వినాలి. ఇవన్నీ వినాలంటే మాకు పని పాట ఏం లేదా పాస్టర్ గారు అంటారేమో. సరే, ఖాళీగా ఉన్నప్పుడు అని విను, ఖాళీగా ఉన్నప్పుడు నేను పోయేదేముంది? ఈరోజు ఆదివారమే కదా, పొలం పనులు లేవు, రాకపోకలు లేవు, జాబ్స్ లేవు. వాస్తవానికి మీకు చెప్పకూడదు, నాకు శుక్రవారం బరియల్లో ఉండాలి. నేను మా సొంత అమ్మ చెల్లి బిడ్డ అల్లుడు చనిపోయాడు. అంటే వాడు నాకు బావ సొంత. నేను వస్తాను ఎక్స్పెక్ట్ చేశారు, నేను డొమ్మా కొట్టా. కనీసం ఉదయం వెళ్ళలేదు, రాత్రి వెళ్ళలేదు, ఆ రోజు అంతా వెళ్ళాల. వాడు నాకు 12 ఫోన్ చేశాడంట, మా బామ్మ వద్ద, వాడు గుంటూరు నుంచి. బావా నువ్వు తీయలేదు, నువ్వు చేసావా? సారీరా, నేను ఆ టైంలో వాక్యం చెప్తున్నాను. చాలా బాధపడ్డారు. బాధపడినా మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. మనకెందుకు అది? మనం చాలామంది బంధువులను పోగొట్టుకున్నట్లా నేను. అంతే కదా విజయలక్ష్మి? ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్తారు, మట్టి కార్యక్రమానికి వెళ్తారు. నా ఉద్దేశం ఏంది? నేను ఆల్రెడీ కనిపించా. నేను గురువారం రాత్రి అంతా 2 గంటలు నా భార్య బిడ్డను తీసుకెళ్ళి 2 గంటలు అక్కడే ఉన్నా. నా ప్రజెన్స్ ఇప్పుడు ఏంది? నాకు వాక్యం చెప్పే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు, నాకు ప్రార్థన ఉన్నప్పుడు, ప్రార్థన కంటే, వాక్యం కంటే, ఆరాధన కంటే మనకి ఏది ముఖ్యం కాకూడదు. మృతులు తమ మృతులను మనం ఆగినంత మాత్రం అక్కడ సమాధి కార్యక్రమం ఆగిద్దా? నాకు నచ్చలా. వాడేవాడో చచ్చిపోయినవాడు 2 భార్యలతో చచ్చిపోయాడు, ఆ కాపురమే కరెక్ట్గా లేదు. క్రైస్తవులు అయి ఉండి వీళ్ళు లవ్ మ్యారేజ్లు చేసుకున్నారు, కుటుంబం అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఆ చరిత్ర అంతా నాకు తెలుసు. అక్కడికి వెళ్ళినా ఒకటే. వాస్తవానికి బైబిల్ ఏం చెప్తుంది అహిమత్ గారు? సంతోషించే వాళ్ళ ఇంటికి వెళ్ళటం కంటే ప్రలాపించే వాళ్ళ ఇంటికి. కానీ ప్రలాపించే వాళ్ళ ఇల్లు కరెక్ట్ అయితే నేను వెళ్తా, ఓకేనా?
అదే సమాధి కార్యక్రమం నా చేతి మీదకి అయితే నేను వెళ్ళినా ఒక అందం. ఒకవేళ అక్కడ సమాధి కార్యక్రమం నాకు ఒక అరగంట వాక్యం అని ఇస్తే అది నాకు అందం. సరే అవన్నీ లీవ్ ఇట్. ఇప్పుడు అందుకే వచ్చింది ఆ మాట మనకి. ఎందుకో వచ్చింది. ఎందుకు వచ్చింది? కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని తినాలి. తినే సమయం ఇది. ఇది సంపాదించుకునే సమయం కాదు. గెహాజీ, వెళ్ళావా, ఉరికావా, తెచ్చుకున్నావా, లాక్ చేసావా, బీరువాలో పెట్టావా, బాగా తింటావా, పోనీలే. సరే ఏనండి ప్రియులారా, ఇప్పుడు నేనేం చెప్తున్నాను కొంచెం మర్చిపోయాను, గుర్తు చేయండి. కుక్క పిల్లలు దేవుని పిల్లలు. ఇప్పుడు చేతులు మార్చేసాడు. చేతులు మార్చాడా లేదా? ఎందుకు మార్చాడంటే యూదుల ఆశీర్వాదం అన్యులకు మనకొచ్చింది. వాస్తవానికి అమ్మ బోయజ్ ఎవరిని పెళ్లి చేసుకోవాలా? ఒక ఫస్ట్ క్లాస్ అంటే బెత్లెహేములో మంచి ధనవంతురాలు అమ్మాయి, ఆయన స్టేటస్కి తగ్గట్టుగా చేసుకోవాలి. పోయి మొగుడు చచ్చిన అమ్మాయిని చేసుకుంటూ వారిని పాసుగాల. ఊళ్ళో వాళ్ళందరూ వారిని పాసుగాల. పోయి మొండమోపుదాన్ని చేసుకున్నాం ఏందిరా? మరి సంఘం మొండమోపుదేగా. కొంచెం నా బాధ అర్థం చేసుకోండి. అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతా, అప్పుడప్పుడు పరమ వరస్ట్గా మాట్లాడతా. మొండమోపుదా మరి మొదటి భర్త చనిపోవాలి కదా మనకు కూడా. సంఘానికి మొదటి భర్త చనిపోవాలి. సంఘానికి మొదటి భర్త ఎవరు? విజయలక్ష్మి. అడక్కడక నన్నే అడిగావా, దుర్మార్గుడా అనుకుంటున్నావా? సంఘానికి మొదటి మొగుడు ఎవడంటే అపవాది. అమ్మ పౌలే చెప్పాడు కదా, నా ప్రాచీన పురుషుడు చనిపోయాడు, ఇప్పుడు అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతున్నాడు. అంటే పౌలు హీఈస్ హ్యావింగ్ 2 హస్బెండ్స్. ఒకటి ఫ్లెష్ అనేది అంటే శరీరం అనేది మొదటి భర్త, ఇది లాగుతూ ఉంటుంది మొదటి భర్త. రెండవ భర్త ఏమంటాడు? మొదటి భర్త చనిపోవాలి నీకు. అబిగేయులకి చచ్చాడు వాడు, మూర్ఖత్వం. వాడి పేరేం పేరు? మిస్టర్ మూర్ఖత్వం. వాడి పేరేం పేరయ్యా? నాబాల్ అనే మూర్ఖుడు అబిగైల్లో చనిపోతేనే దావీదు భర్త అయ్యాడు. రూతుకి వాడెవడో చచ్చాడు, మొదటి భర్త అపవాది. చచ్చిన తర్వాతే బోయస్ తీసుకున్నాడు. నేను చెప్పానా లేదా మీకు? ఆ అమ్మాయి పోయి మామ దగ్గర విత్తనమే వేయించుకుంది. ఎందుకంటే మొదటి భర్త చనిపోయాడు, చేసుకున్నోడు చనిపోయాడు. ఆ అమ్మాయి పేరు తామారు ఎవరు విత్తనం దగ్గరికి వచ్చింది? యోధా విత్తనమే పడాలి, యోధా పోలికలే రావాలి. యోధా గోత్రపు సింహం యేసుక్రీస్తు రావాలంటే ఖచ్చితంగా యోధా దగ్గరికి వెళ్ళాలామా. తామారు మామతో అయ్యో అపచారం అని హిందువులకి ఇప్పుడు అర్థం కాక తెక్కలు కొట్టుకుంటున్నాడు. వాడి పేరు కరుణాకర్ సద్గుణ అంట. ఈడియట్. వాడికేం తెలిసింది దేవుని వాక్యం? ఇప్పుడు నోటికి ఇష్టం వచ్చినట్టు బైబిల్ని నెడుతున్నారు పెద్ద పెద్ద గురూజీలు. నేను అనకూడదు కానీ వాళ్ళకి దేవుని వాక్యం తెలియదు ప్రియులారా. వింటలేదు. దేవుని వాక్యం నీడలతో సహా మనకు అర్థమవుతుంది, నిజాలతో సహా మనకు అర్థమవుతుంది. తామారు మామ దగ్గరికి వెళ్ళటం దేవుని చిత్తం. మీరు ఇంకా నేను చెప్పాలంటే విజయ్, ఉరియా భార్య దావీదు దగ్గరికి వెళ్ళటం కూడా దేవుని చిత్తం. ఇదేది పాస్టర్ గారు అట్ట చెప్తారు వాక్యం? ఏది లేకుండా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకొని ఉంటాడా? చెప్పరేంటమ్మా మీరు? అంటే నీడలు పోలుస్తున్న బాగా ఈ వాక్యం జాగ్రత్తగా ఆలోచిస్తేనే అపార్థం చేసుకుని ఉంటారు. ఇప్పుడు ఉరియా భార్యకి మొదటి భర్త చనిపోవాలి. ఆమె పేరేం పేరు? బెత్షెబా. ఈ బెత్షెబాకి మొదటి భర్త చనిపోవాలి, దావీదు దగ్గరికి వెళ్ళాలి. బెత్షెబాలోంచి ఎవరు రావాలి? మరి సొలొమోను యొక్క 1000 ఏళ్ల రాజ్యం రావాలంటే సొలొమోను నుంచి ఎవరు రావాలి? క్రీస్తు రావాలి. మరి యూదాలో నుంచి ఎవరు రావాలి? తామారులో నుంచి. పోయి వేశ్యింటికి పోయి వాక్యం చెప్పొచ్చిండ్రు ఈ ప్రముఖులు. ఆమె పెద్ద ఇల్లు కట్టుకుందంట, ఆమె సోకు చూడటానికి వెళ్ళిండ్రు. ఇల్లు ఎవరాళ్ళిద్దరు? వేగు చూసి పోయి ఆ పిల్లకి వాక్యం చెప్పిండ్రు. ఏంటంటే ఆ అమ్మాయి విత్తనం రాహాబులోని యేసుక్రీస్తు రావాలి కదమ్మా. జీనియాలజీ చూడండి, వంశం చూడండి, ఎవరెవరిలోంచి వచ్చాడో. వేశ్యల్లో నుంచి, మర్డర్స్లో నుంచి, దొంగల్లో నుంచి. యాకోబు ఎవరు? దొంగేగా, మోసంగాడేగా. మరి అతనిలో నుంచి దేవుడు రాలేదా? ఎవరైనా అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు. యాకోబు యొక్క పిల్లలు 12 మంది. 12 పదులు. 12 ఎంతమ్మా? 12 × 12. గోత్రానికి ఎంత? 8,000 మంది. గోత్రానికి ఎంతమంది అమ్మా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో గోత్రానికి ఎంతమంది?
వాళ్ళని అంటున్నాడు, నా దాసుల మీద నేను ఆ ముద్ర వేయాలి. చదువు విజయ్కు. అంటే టాపిక్ ఒక్కడు తీసుకుంటే అంత దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేనా విజయలక్ష్మి అంటున్నా. గ్రేస్ మేరీ చదవండి. అయ్యా ప్రకటన కన్నా 7వ అధ్యాయం. మేము వెళ్ళి మా దాసుల నొసళ్ళ మీద ముద్రించాలా. ఎవరి దాసులు అంటే రోషయ్య గారు, ఎవరు దాసులు అంటే 144,000 మంది యూదులు. యోవేలు ఏమన్నాడు విజయ్, మా దాసుల మీద, దాసురాండ్ర మీద మేము మా ఆత్మను కుమ్మరిస్తాం. ఆ దాసురాండ్ర మీద ఆత్మ ఎప్పుడు కుమ్మరించాడు? ఇది ఎప్పుడు జరిగింది? మేడగదిలో దాసురాండ్ర అనే యూదుల మీద 120 మంది మీద ఆత్మను కుమ్మరించాడు. ఇప్పుడు దాసురాండ్ర అంటే ఎవరు? యూదులు. కుమారులు కుమార్తెలు అంటే ఎవరు? అన్యులు. అడవి మొక్కలంటే ఎవరు? అడవి ఒలివ మొక్కలంటే ఎవరు? మనం. నిజమైన ఒలివ మొక్క ఎవరు? యూదులయ్యా. ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏముంటుందంటే, మంచి ఒలివ మొక్కకు అడవి ఒలివ మొక్క అంటుకట్టబడ్డది సడన్ గా. అంటే ఇటు ఆశీర్వాదాలు ఇటుపోయినాయి, ఇటు ఆశీర్వాదాలు. అమ్మ ఇప్పుడు నేను చెప్పేదేనండి, 3.5 సంవత్సరాల విందేమో యూదులకు గ్రేస్ మేరీ. వాళ్ళు ఎవరంటే సొంత సహస్రాధిపతులు, సొంత సైనికులు, ఏదో ఉందిగా పదాలు. తన అధిపతులకు, తన సేవకులకు, తన దాసురాండ్రులకు, తన దాసులకు విందు చేశాను. ఎవరు? మన కాదు. తన అంటే తన యూదులకు 3.5 సంవత్సరాల విందు. మరి 7 దినాలు ఎవరు? బయటోళ్ళు. ఇప్పుడు ఎంత చచ్చినా, చింత చచ్చినా పులుపు చావదంట. రోసయ్య మా మాలోడంటే నీ ఫీలింగ్స్ వేరు ఉంటాయి. ఇప్పుడు చెల్లుబోయిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి వచ్చి ఎంపీగా ఓటేశాడు. నిజంగా మన యాదవులు ఎవరికి వేయాలి? ఓటేస్తే యాదవ్కే వేయాలి. దీన్ని ఏమంటారంటే కుల పిచ్చి అంటారు. ఏదో మాట చెప్తారు. మీ కొడుకు పేరు అఖిలేష్ ఎందుకు పెట్టుకున్నా చెప్పమంటావా? నేను చెప్పమంటావా? అఖిలేష్ యాదవ్ అని ఒక పార్టీ యొక్క ప్రెసిడెంట్ ఆయన. ఇప్పుడు ఆయన లోక్సభలో మంచి పొజిషన్లో ఉన్నాడు తెలుసా. ఆయన ఒక పార్టీకి సృష్టికర్త. ఏదో ఏజేడీనో పీజేడీనో ఒక ములాయం సింగ్ యాదవ్ అని వాళ్ళ కొడుకు అతను, అఖిలేష్ యాదవ్. వాళ్ళు సామాన్యులు కాదు. వాళ్ళు ఉత్తరాంధ్రలో ఒక పార్టీ వ్యవస్థాపకుడు. జగన్ కనుక ఇక్కడ వైసీపీని ఎట్ట స్థాపించాడు, ఇక్కడ ఎన్టీ రామారావు కనుక దాన్ని ఏమంటారు టీడీపీని ఎట్ట స్థాపించాడో అంత రేంజ్లో ఉండబట్టి అమ్మ మీ ఆయనో మీ మామయ్య గారు వాళ్ళు మా ఓడు కూడా అఖిలేష్ యాదవ్ అవ్వాలి. పేర్లు ఎందుకు పెట్టుకున్నారు నన్ను అడగండి, నేను చెప్తా. హైమావతి గారు మీ కుటుంబంలో జోయల్ ఎందుకని పెట్టారంటే మీకు 7 సంఘకాలాలు 4 జీవులు అర్థం కావడం కోసం పెట్టుకున్నారు. మీకు తెలియనే పెట్టుకున్నారు. కానీ ఖచ్చితంగా మీకు దేవుడు అయి చెప్తాడు. యోవేలు గ్రంథం అంటేనే 4 జీవుల గ్రంథం, 4 పురుగుల గ్రంథం. యోవేలు గ్రంథం అంటేనే యూదుల గురించి అన్యుల గురించి తెలియజెప్పే గ్రంథం. జోయల్ ఈజ్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్. వింటున్నారా? ఇప్పుడు తోట ఆవరణంలో 7 దినాల విందు. ఈ 7 దినాల విందు ఎవరే అంటే అన్యులకి. ఇది అన్యుల విందు ఎంతకాలం? 2000 సంవత్సరాలు. యూదుల విందు ఎంతకాలం? 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు విందు అయిపోయిన తర్వాత ఎవరికి విందు తెరవబడిందంటే అన్యజనులకు విందు తెరవబడింది. ఈ అన్యజనుల యొక్క విందులో ఏమున్నాయి అంటే 4 రకాలైన తెరలు వేలాడుతున్నాయి. హల్లెలూయా. ఓ ఆ తెరలు వేలాడుతున్నాయి. ఏంటయ్యా ఆ తెరలంటే? ఎరుపు తెర, తెలుపు తెర, పసుపు తెర, నలుపు తెర. రండి జకర్యా గ్రంథంకి వెళ్దాం. ఆ తెరలు ఏంటియో అమ్మా ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు వాక్యం పట్ల? ఇప్పటికే చాలా వాక్యం అయిపోయింది. జకర్యా గ్రంథం ఎన్నో పేజీ? 6వ అధ్యాయం 4వ ముద్ర 197వ పేర. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి చదువమ్మా. రెండు పర్వతాల మధ్యలో 4 రథాలు వస్తున్నాయంట. వెరీ గుడ్. ఇత్తడి పర్వతములు అయి ఉన్నాయి. వెరీ గుడ్. మొదటి రథములకు ఎర్రని గుర్రములు, రెండవ రథములకు నల్లని గుర్రములు, మూడవ రథములకు తెల్లని గుర్రములు, నాలుగవ రథములకు అమ్మా విజయుడు చుక్కలు చుక్కలు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం. చుక్కలు చుక్కలు అంటే మిక్స్డ్ కలర్స్. చుక్కలు చుక్కలు అంటే పాండుర వర్ణం.
చుక్కలు చుక్కలు అంటే ఈ 3 కలిపినాయి. తెలుపు, ఎరుపు, నలుపు 3 కలిపితే చుక్కలు చుక్కలు అవుతాయి. ఈ చుక్కలు చుక్కలే పాండురవర్ణం. ఇది ఎరుపు, నలుపు, తెలుపు, పాండురవర్ణ గుర్రము ఇదే ప్రకటనలో ఉన్న 4 ముద్రలు. అంటే ఎస్తేరు గ్రంథంలో ఏముంది? జాయ్ జాయ్ అంటున్నా. విజయ్, ఎస్తేరు గ్రంథములో 4 ముద్రలు ఉన్నాయి. మరి ఎస్తేరు గ్రంథం ముఖ్యమైందా కాదా? ఎస్తేరు గ్రంథంలో టోటల్ రాకడ గురించి ఉన్నది. మొదటి అధ్యాయం మొత్తం రాకడ గురించి ఉన్నది. 7 నక్షత్రాల గురించి ఉన్నది, 7 సంఘకాలాల గురించి ఉన్నది, 4 ముద్రల గురించి ఉన్నది, 4 జీవుల గురించి ఉన్నది, 4 గుర్రాల గురించి ఉన్నది, 4 పురుగుల గురించి ఉన్నది. ఈ రోజు నా అంశం ఏంటంటే 4 గుర్రములు, 4 ముద్రలు. అమ్మ, పోయిన వారం ఏం చెప్పానమ్మా? పోయిన వారాలన్నిట్లో